పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయ్య గారు రాసిన సువార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 11 వరకు. వారు యెరూషలేము సమీపించుచు ఒలీవు కొండ దగ్గరనున్న బెత్సాగే అను గ్రామము చేరిరి. యేసు తన శిష్యులను 2 పంపుచు వారితో, మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరచట కట్టివేయబడి ఉన్న ఒక్క గాడిదను దాని పిల్లను చూచెదరు. వారిని విప్పి నా యొద్దకు తోలుకొని రండు. ఎవడైనా మేము అపేక్షించిన ఎడల ప్రభువు నాకు వాటితో పని ఉన్నదని తెలుపుడు. వెంటనే అతడు వాటిని తోలుకొని పోనిచ్చును అని చెప్పెను. ప్రవక్త పలికిన ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇదిగో, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. అతడు వినమ్రుడు, చిన్నది అయిన గాడిద పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు అని సియోను కుమార్తెతో చెప్పాడు. కాబట్టి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిపై తమ వస్త్రములను పరవగా యేసు వాటిపై కూర్చుండెను. జనసమూహములలో అనేకులు వారి పొడవున తమ వస్త్రములను పరచిరి. కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరచిరి. యేసుకు ముందు వెనుక వచ్చుచున్న జనసమూహము, దావీదు కుమారా హోసానా, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమున హోసానా అని విజయ ధ్వనములు చేయుచుండెను. ఆయన యెరూషలేము నగరము ప్రవేశించినప్పుడు ఈయన ఎవరో అని ప్రజలలో కలకలము కలిగెను. ఈయన గలిలయలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్తయగు యేసు అని ఆ జనసమూహము పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దావీదు కుమారునికి జయము జయము, యూదుల రాజుకి జయము జయము అంటూ ఆ ప్రజలు యెరూషలేము పట్టణంలో ప్రవేశిస్తున్న క్రీస్తు ప్రభుని ఒక రాజుగా ఆహ్వానించుకున్నారు. ఈరోజు నేను కూడా ఆ ప్రభుని ఒక రారాజుగా, మహారాజుగా, మనల్ని పాలించే సర్వోన్నతునిగా మన జీవితంలోకి ఆహ్వానించుకుందాం. ఇక గానము ద్వారా ఆ ప్రభుని స్తుతించుకుందాం. హోసానా ధ్వనులతో ఆయన నామాన్ని ఈ ప్రదేశం అంతయు కూడా మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ ప్రతిధ్వనించులాగిన ఆయన యొక్క నామాన్ని హోసానా గానములతో స్తుతించుకుందాం. హోసానా, యేసన్నా, దావీదు తనయ హోసానా, యూదుల రాజా యేసన్నా. దావీదు తనయ హోసానా, యూదుల రాజా హోసానా. హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా, హోసానా హోసానా యేసన్నా యేసన్నా, హోసానా హోసానా యేసన్నా యేసన్నా, హోసానా హోసానా యేసన్నా యేసన్నా. దావీదు తనయ హోసానా, యూదుల రాజా హోసన్నా. వీరులు తరులు సాగరులు నీకై వీచెను వింజరములు. వీరులు తరులు సాగరులు
గాలులు నీకై వీచెను వింజరములు. పిల్లలు పెద్దలు జగమంతా, పిల్లలు పెద్దలు జగమంతా హోసానా హోసానా యేసన్నా యేసన్నా, హోసానా హోసానా యేసన్నా యేసన్నా, హోసానా హోసానా యేసన్నా హోసానా. పిల్లలు పెద్దలు జగమంతా నీకై వచ్చెను బ్రతుకంతా. దావీదు తనయా హోసానా, యోధుల రాజా యేసన్నా. దావీదు తనయా హోసానా, యోధుల రాజా యేసన్నా. ప్రభుని ఆరాధించుకుందాం హోసానా ధ్వనులతో. కరుణ సమయము నీ నయనాలు, సమత మమత సంకేతాలు. కరుణారసమాని నయనాలు, సమత మమతల సంకేతాలు. కంచర వాహన నీ పయనాలు, కంచర వాహన నీ పయనాలు. హోసానా హోసానా యేసన్నా యేసన్నా, హోసానా హోసానా యేసన్నా యేసన్నా. కంచర వాహన నీ పయనాలు, జనవాహినికి శుభోదయాలు. దావీదు తనయా హోసానా, యోధుల రాజా యేసన్నా. దావీదు తనయా హోసానా, యోధుల రాజా యేసన్నా. హోసానా హోసానా యేసన్నా యేసన్నా, హోసానా హోసానా యేసన్నా యేసన్నా, హోసానా హోసానా యేసన్నా యేసన్నా, హోసానా హోసానా యేసన్నా యేసన్నా. దావీదు తనయా హోసానా, యోధుల రాజా యేసన్నా. దావీదు తనయా హోసానా, యోధుల రాజా యేసన్నా. దావీదు మహారాజుకి హోసానా, జయము జయము. యూదుల రాజుకి జయము జయము. దావీదు మహారాజుకి జయము జయము. యూదుల మహారాజుకి జయము జయము. హోసానా 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 అంటూ ఆ ప్రభువుని యెరూషలేము పట్టణంలోకి ప్రజలందరూ కూడా ఆహ్వానించుకున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించవలసినది 4 విషయాలున్నాయి. ఒకటి, ప్రజల యొక్క ఆలోచన విధానం. ఇప్పటిదాకా మనము ఈ యెరూషలేం పట్టణంలో అధికారం చెలాయిస్తున్న రాజులను చూసాం. మనలను దౌర్జన్యంగా కొల్లగొట్టి డబ్బులను లాక్కుంటున్న అధికారులను చూసాం. మనల్ని వేధించుకు తిని మన సంతానాన్ని బానిసలుగా చేసుకున్న రాజులను చూసాం. మన కన్నీటికి కారణమైన రాజులను చూసాం. కానీ ఈ యేసు మహారాజు మాత్రం మన కన్నీటిని తుడిచాడు, వేదన బాధను తొలగించాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, మరణించిన లాజరును జీవముతో లేపాడు. అలా ఎన్నెన్నో మన కోసం చేసిన ఈ యేసన్న మనకు రాజుగా వచ్చుటలో తప్పు లేదు. ఈయన మహారాజుగా ఆహ్వానించుకుందాం. ఈయన ఒక నూతనమైన రాజ్యాన్ని కట్టబోతున్నాడు. ఈయన పలికి ఉన్నాడు, ఈ యెరూషలేము దేవాలయాన్ని మీరు కూల్చివేయండి, నేను మూడు రోజుల్లో నేను తిరిగి పునర్నిర్మిస్తానని పలుకుతున్నాడు. ఎన్నో 40 సంవత్సరాలు పట్టింది దేవాలయాన్ని నిర్మించడానికి. ఈ 40 సంవత్సరాలు ఎంతోమంది రాజులు వచ్చారు, పోయారు, కనుమరుగైపోయారు. కానీ ఈయన 3 రోజుల్లో తిరిగి కడుతున్నా అంటున్నాడే.
ఈయన నిజంగా యుద్ధాలు చేయకపోయినా ఆ రాజు పైన అధికారం చలాయించగలడు. ఈయన ఒక్క మాట చెప్పగలనే రాజులన్నీ కూడా కూలిపోతారు. అప్పుడు ఈయనే రాజు మనల్ని పాలిస్తాడు, మనల్ని శాంతి సమాధానంలో నడిపిస్తారు అన్న ఆలోచనలోను మనకు కూడా ఈయన పక్కన ఉంటే అధికారులుగా చలాయించుకోవచ్చు, చలామణి చేయవచ్చు అని చెప్పేసి వారి యొక్క ఆశ, వ్యక్తిగత స్వార్థం కూడా చూసుకుంటూ ఆ ప్రభుని ఆహ్వానించుకుంటున్నారు ప్రియమైన బిడ్డలారా. కానీ ఆ ప్రభు ఏమని పలుకుతున్నాడు? లేఖనాల్లో రాయబడినట్లుగా ఒక్క మాట అయినను నేను కొట్టివేయక వాటిని పరిపూర్తి చేయుటకు వచ్చి ఉన్నాను. పాప క్షమాపణ కోసం, మానవుల రక్షణ కోసం నేను వచ్చి ఉన్నాను. కానీ ఈ లోకంలో రాజ్యాలను కట్టడానికి కాదు, నా తలంపులు నీ తలంపులు కాదు, నా ఆలోచనలు నీ ఆలోచనలు కాదు, నా రాజ్యం ఈ రాజ్యం కాదు, నాది పరలోక రాజ్యం, తండ్రి నివాసం ఉంటున్నా ఆ ప్రభుని రాజ్యంలో నేను ఉండాలి. కానీ ఈ లోకం నేను జీవించడానికి కాదు, పరలోకంలో మీ అందరినీ జీవింప చేయడానికి నన్ను నేను త్యాగం చేసుకోవడానికి తండ్రి చిత్తానుసారం వచ్చానని క్రీస్తు ప్రభు పలికి ఉన్నాడుగా ప్రియమైన బిడ్డలారా. ఇక్కడ ఆయన మనల్ని రక్షించుట కొరకు ఈ యెరూషలేము పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. కానీ మానవులు ఏం తలుస్తున్నారు? అధికారం కోసం, డబ్బు కోసం, అంగబలం కోసం తలుస్తున్నారు. ఆయన ఆహ్వానించుకుంటున్నాడు. ఆయన కొట్టివేయడానికి మనం అంటే ఆయన యొక్క మానవుల యొక్క ఆలోచనలను కొట్టివేయడానికి ఆయన శిష్యులను ఆజ్ఞాపిస్తున్నారు. మీరు వెళ్ళి నా పేరిట అక్కడ గాడిదలుండును, తల్లియు పిల్లను, ఆ రెండింటిని తీసుకొని రండి, పిల్లైన గాడిద పైన ఆయన ఊరేగి ఆ రాజ్యంలో ప్రవేశించును అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు ప్రభువుని రెండవ రాకడలో మనం ఏ వాహనం పైన చూస్తూ ఉంటాం? గుర్రపు వాహనం పైన. గుర్రం రాజరికానికి, అధికారానికి, బలానికి మరి చిహ్నంగా ఉంటుంది. ఒక రాజరికాన్ని చూపించుకోవడానికి ప్రభువు రెండో రాకడలో మరి గుర్రం పైన వస్తున్నట్లు మనం అనేకమైన చిత్రాల్లో చూసి ఉన్నాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు యేసయ్య ఆయన వేటిని తీసుకురమ్మంటున్నాడు? గాడిదను తీసుకురమ్మంటున్నాడు. గాడిద దేనికి చిహ్నం? బరువులను మోయడానికి, మన పాప భారాన్ని మోయడానికి. గాడిద శాంతికి చిహ్నం. నేను యుద్ధం చేయుటకు యెరూషలేము పట్టణంలో ప్రవేశించట్లేదు, కానీ శాంతిని నెలకొల్పడానికి ఆ గాడిద పైన ఆయన ఊరేగుతూ ఉన్నాడు. గాడిద శాంతికి చిహ్నం, ప్రేమకు చిహ్నం. ఏదైనా రాజ్యాల మధ్య రాయబారం జరిగించాలి అంటే గుర్రాలను వాడతారు. అదే యుద్ధాలు జరుగుతున్నప్పుడు శాంతికి ప్రతీకగా, శాంతిని మేము కోరుకుంటున్నామని తెలియచేయడానికి ఆ యుద్ధాలలో వారు గుర్రం మీద రాక గాడిదను దానిపైన రాయబారిని పంపిస్తూ ఉంటారు. అప్పట్లో ఫోన్లో కదా, వెంటనే ఫోన్ చేయగానే మేము శాంతికి వస్తున్నాం, మీరు రెడీగా ఉండండి, విమానాల్లో హెలికాప్టర్లో రావడానికి. వారు దాన్ని చూసిన వెంటనే అర్థం చేసుకుంటారు, గాడిదైతే వీళ్ళు మనతో తలపడ్డానికి ఏ సమయంలో ఎక్కడ ఏంటని నిర్ణయించుకోవడానికి వస్తున్నారని అర్థమైపోతుంది. కానీ గాడిద మీద వస్తున్నప్పుడు ఓకే, వీరు శాంతిని కోరి వస్తున్నారు, రానివ్వండి రాయబారిని, మాట్లాడదాం, శాంతిని నెలకొల్పుదాం రెండు రాజ్యాల మధ్య అని ఆ గాడిదను చూసి మరి శాంతిని కోరుతూ ఉంటారు ప్రియమైన బిడ్డలారా. అందుకే యేసు ప్రభు మరి రాబోయే ఆ పవిత్ర గురువారం రోజున, పాస్కా పండుగ రోజున
ఆ పాస్కా పండగ దాకా ఆయన్ని పట్టుకోరు. అదే ఒక రాజుగా వచ్చుంటే వెంటనే ఆయన్ని ఆ క్షణమే సైనికులు అందరూ వచ్చి ఆయన్ని చంపడానికి, మరి ఆయన పట్టుకోవడానికి రౌద్రులతో వచ్చి ఆయన పైన యుద్ధం చేసేవాళ్ళు. ఆయన దేని మీద వస్తున్నాడు? గాడిద పైన వస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన గాడిద మీద వస్తుంటే ఆయన చూద్దాం ఏం జరుగుతుందో. ఆయన శాంతిని మాత్రమే కోరుతున్నాడు కాబట్టి ఆయన దేవుని యొక్క కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. నజరేతు నుంచి వచ్చిన క్రీస్తు ప్రభు అని పలుకుతూ ఉన్నాడు. బెత్లెహేములో పుట్టానని చెబుతూ ఉన్నాడు. దేవుని యొక్క కుమారుడని చెప్తూ ఉన్నాడు. చూద్దాం చివరిదాకా ఏం జరిగిద్దో. ఆయన అంతటా ఆయన ఏమన్నా చేస్తాడా, మరొక పొరపాటు పట్టుకుందామని ఎదురు చూస్తూ ఉన్నారు యెరూషలేం పట్టణ అధికారులు, రాజులు, పరిసయ్యులు, సదుకాయులు. ప్రియమైన బిడ్డలారా, ఇంకా గడియ వచ్చింది. యూదా ఇస్కరియోతు యొక్క చివరి ద్రోహపు ముద్దు ద్వారా ఆ పాస్కా చివరి విందు తర్వాత ఆయన పట్టుకొని మరి రాజు ఎద్దుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏ విధముగా క్రీస్తు ప్రభు మరి యెరూషలేం పట్టణంలో ప్రవేశించారు అని. గుర్రమేమో శాంతికి ప్రతీకగా ఉంది. ఆ తర్వాత ఆయనను ఆహ్వానించుటకు ఎటువంటి వస్తువులను మరి ఆయన వారు ఉపయోగించారు? ఖర్జూరపు మ్రాణి కొమ్మలను. ఖర్జూరపు మ్రాణి కొమ్మలు. మనకిక్కడ కొబ్బరికాయలు బాగా దొరుకుతాయి. మన ప్రాంతానికి కొబ్బరి నీళ్ళు ఇంటికి, నోటికి, మరి శరీరానికి చలవ. కొబ్బరి చెట్టు ఉంటే మంచి నీడనిస్తుంది, కాయలనిస్తుంది. వాటి మట్టలతో చీపులు తయారు చేసుకుంటాం. అలాగే మనకి విడివిడిగా ఈ కొబ్బరి చెట్లు అందుబాటులో ఉంటాయి. కానీ యెరూషలేం పట్టణంలో ఈ కొబ్బరి చెట్లు అనేవి తక్కువ. కానీ ఇదే జాతికి చెందిన మట్ట చెట్టుకు సంబంధించిన జాతికి చెందిందే ఈ మ్రాణి కొమ్మలు, ఈ ఖర్జూరపు చెట్లు. అవి మంచి పండ్లను ఇస్తాయి. మరి ఆకులతో వాళ్ళు కూడా ఇంటిని శుభ్రం చేసుకుంటారు. మరి ఇంటి వాసాలకు ఉపయోగిస్తారు. గుమ్మ పైన వాసాలుగా వాళ్ళు పెడుతూ ఉంటారు. ఈ రకంగా ప్రియమైన బిడ్డలారా వారు చేస్తూ ఉంటారు. మరి ఆ ఖర్జూరము అనేది, ఖర్జూరపు మట్టలు అనేవి సమృద్ధికి చిహ్నం, ఆరోగ్యానికి చిహ్నం, ఆయుష్కు చిహ్నం, ఆర్థికతకు చిహ్నం, పరలోక ఆశీర్వాదాలకి చిహ్నం. వారు భావిస్తారు ఈ యొక్క ఖర్జూరపు చెట్లు దేవుడిచ్చిన ఒక బహుమానం మానవునికి. అది నోట్లో పెట్టుకుంటే చాక్లెట్ కంటే బాగా టేస్ట్గా ఉంటుంది. మనం తినే ఈ ఖర్జూరపు చెట్టు అవి కాదు, ఒరిజినల్ ఖర్జూరపు చెట్లు ఫస్ట్ క్లాస్. అది నోట్లో పెట్టుకుంటేనే చాక్లెట్లా కరిగిపోయింది. మనం తింటున్నది అది బయట మనకు దొరికేవి గడ్డలుగా అమ్ముతారు. అవి కూడా ఖర్జూరపు చెట్లే, కానీ నాటికంటే మరింత ఫస్ట్ క్లాస్లో దొరికేవి ఈ నోట్లో పెట్టుకోగానే మెత్తగా కరిగిపోతూ ఉంటాయి. మరి అటువంటి ఖర్జూరపు ఆ క్రొమ్మలు వారు ఏం చేస్తున్నారు? ప్రభుని యొక్క మార్గంలో పరుస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, నీవే సమృద్ధికి నిలయము, మా జీవితంలోకి రండి యేసయ్యా అని వారు ఆహ్వానించుకుంటూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, మరి 4వ అంశము, మొదటిది ఆ ఇజ్రాయెల్ పట్టణ ప్రజల యొక్క మనో ఆలోచనలను గ్రహించుకున్నాం. 2 గాడిద గురించి తెలుసుకున్నాం. 3 మరి ఖర్జూరపు ఆ మ్రాణికొమ్మల గురించి తెలుసుకున్నాం. 4వది మరి ఆ ప్రభువు నడుస్తూ ఉండగా ఆయన యొక్క పాదాలకు ముందు ఆ వస్త్రాలను పరచి ఆ ప్రభువునికి దావీదు కుమార యేసన్నా జయము జయము, యూదుల రాజా యేసన్నా నీకు జయము జయము అంటూ ఆ ప్రభుని స్తుతించుకుంటూ ఆహ్వానించుకుంటూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున నీవు కూడా ఆ ప్రభువుని నీకు హృదయంలోకి నీ అహంకారము, కోపము, ద్వేషం, అసూయ, మాత్సల్యము అవన్నీ కూడా ప్రభుని ఎదుట పరచి నీవే మా దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎదుట ప్రతి మోకాలు వంచబడును, ప్రతి నాలుక ఆయన్ని స్తుతించబడును. కాబట్టి ఈరోజు మన క్రైస్తవ విశ్వాసాన్ని
పురవీధుల్లో ప్రకటించుకుంటూ ఉన్నప్పుడు అన్యులు, క్రీస్తుని ఎరగని వారు కూడా ఆ జయ జయ ధ్వనులతో ఏకమవుతారు. ఆ జయ జయ ధ్వనులతో ఏకమవుతారు. ఆ ప్రభువుని స్మరించుకొని మమ్మల్ని కూడా మీరు పాలించండి, మాకు కూడా మంచి ఆరోగ్యాలను దయచేయండి అని ప్రార్థించుకోగలుగుతారు. ప్రియమైన బిడ్డలారా, మన విశ్వాసాన్ని మనం ప్రకటించుకునే రోజు ఇది. క్రీస్తు ప్రభు రారాజుగా తనను తాను ప్రకటించుకుంటున్న రోజు. ఇన్ని రోజులు నేను సేవకుడినే అని చెప్తున్న రాజు ఆ యేసయ్య మరి సేవకుడినే, కానీ ఆ తండ్రి చిత్తానుసారం రాజుగా పాలించే సమయం వచ్చినప్పుడు నేను రాజుగా మిమ్మల్ని రక్షిస్తాను. ఆయన అన్నీ కలిగిన వాడు, సేవాగుణం కలిగిన వాడు, రాజ్యాధికారం కలిగిన వాడు. రెండో రాకడలో ఆయన గుర్రపు రౌతులపైన సవారీ చేసుకుంటూ మంచిని చెడును ఖండిస్తూ మంచిని మాత్రమే పరలోకంలో చేర్చుకునేవాడు. కాబట్టి ఈ రోజున ఆయన గుర్రపు రౌతుల మీద రావట్లా, శాంతిని కోరి మన నుండి పాప మన్నింపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన మన నుంచి శాంతి కోరుతున్నాడు. ఆయన మన దగ్గరికే వస్తున్నాడు. శాంతి గుర్రము పైన సమృద్ధితో రాజరికపు మార్గాన్ని నీకు నేను పరలోకంలో వేస్తాను, నన్ను విశ్వసించుము అని క్రీస్తు ప్రభు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మరి నువ్వు ఏ విధముగా ఆయన్ని అంగీకరించుకొని ఆయనకి జయ జయ గానములు పలుకుతూ ఆయనని నువ్వు మరి విశ్వసిస్తూ ఆయన యొక్క మార్గంలో జీవింపగలుగుతావా? ఆయన చూపమన్న ప్రేమ మార్గాన్ని, ప్రేమ జీవితాన్ని నువ్వు చూపిస్తావా? ప్రభువు మనకి రెండు విషయాలు బోధించాడు. మరి 10 ఆజ్ఞలను కుదిర్చి 2 ఆజ్ఞలుగా మార్చారు. సర్వేశ్వరుని మాత్రమే నీవు ఆరాధించుదుగాక, నీ వలె నీ పొరుగువారిని ప్రేమింపుము. ఈ 2 ఆజ్ఞలను మన జీవితంలో మనం చేయగలుగుతున్నావా? మనం ఎవరిపైన కోప ద్వేషాలు కలిగి ఉన్నాము, అక్క చెల్లెళ్ళ మీద మోసం చేయాలనే తత్వంతో మనం ఉన్నట్లయితే ఆ ప్రభునికి సమర్పించుకొని, ప్రభువా నన్ను మన్నించండి, నాకు కనుగవిప్పు కలగచేసి న్యాయబద్ధమైన జీవితాన్ని నేను కలిగి ఉండేలాగా దీవించమని ప్రార్థన చేయగలుగుతున్నావా? మన్నించలేని వారిని మన్నించగలుగుతున్నావా? మన్నింపు కోరగలిగే వారి దగ్గర మన్నింపు కోరగలుగుతున్నావా? ప్రియమైన బిడ్డ, మరి ఇవన్నీ కూడా సమృద్ధిలో భాగమే. మన జీవితంలో ఆరోగ్యాలకి, ఆయుష్కి ఇవన్నీ కూడా భాగమే. కాబట్టి ఆ ప్రభు చూపిన ప్రేమ మార్గంలో, శాంతి మార్గంలో, కరుణ మార్గంలో, దయా మార్గంలో, వాత్సల్య మార్గంలో జీవిస్తూ ఈ మ్రాణిక్రమల ఆదివారాన్ని మరింత అర్థవంతంగా జరుపుకుంటూ ఆ ప్రభునికి జయ జయ గానములను పాడుకుంటూ స్తుతించుకుంటూ ముందుకు సాగిపోదాం. కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దావీదు మహారాజా, యూదుల మహారాజా, యెరూషలేం పట్టణం నుంచి విచ్చేసిన మహారాజా, అబ్రహాము సంతానములో ఒకడవైన క్రీస్తు రాజా, నీకు మా జీవితాలను అర్పించుకొని ప్రార్థన చేస్తుండగా మా జీవితాల్లో ఎక్కడ చూసినా దారిద్ర్యము, మోసము, అసూయ, ఎదగలేని తనము ఉండి ఉండగా మాలో నుంచి ఈ లోకపు దారిద్ర్యాలన్నీ కూడా నీ రక్తముతో నువ్వు కొట్టివేయబడుచు ఉండగా తండ్రి, ఈనాడు మమ్మల్ని అందరినీ కూడా మీకు మేము సమర్పిస్తూ ఉండగా నీ రక్తంతో మాకు విమోచనను దయచేయండి యేసయ్య. మాలో ఏ దారిద్ర్యం ఉండకోకుండా సమృద్ధికి, ఆనందానికి, సమాధానానికి మేము చిహ్నంగా ఉండేలాగానే దీవించండి. బిడ్డలకు ఉద్యోగాలను దయచేయండి, గర్భఫలాన్ని, సంతానాన్ని దయచేయండి. రాబోతున్న రోజుల్లో వారి జీవితాల్లో శుభకార్యాలు జరుగులాగున, నూతనమైన అద్భుత కార్యాలు జరుగులాగున దీవించండి. మంచి వధువులను, వరులను బిడ్డలకు దయచేయండి. కుటుంబంలో సుఖశాంతులతో, సమాధానంతో నింపండి. ప్రభువా, మరి ఎంతోమంది నూతనమైన గృహాలు నిర్మించుకోవాలని ఆశపడుచు ఉండగా వారిని అందరినీ కూడా నీ కృపలో ఆనందమైన జీవితాన్ని, ఆహ్లాదకరమైన గృహాల్లో జీవించాలని వారిని దీవించండి. వారి యొక్క వ్యాపారాలను ఆశీర్వదించండి. ఉద్యోగాల ప్రమోషన్ దయచేయండి. అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతంలోకి నడిపించండి. ప్రభా, మరిన్ని ఆలోచనలతో మా బిడ్డలు నీ యందు ప్రార్థన చేస్తుండగా వారి యొక్క ప్రత్యేక తలంపు నెరవేర్చమంటూ మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున
మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. దావీదు మహారాజుకి దావీదు మహారాజుకి జయము జయము. దావీదు మహారాజుకి జయము జయము. దావీదు మహారాజుకి జయము జయము. యూదుల మహారాజుకి జయము జయము. యూదుల మహారాజుకి జయము జయము. యేసన్నకి జయ యేసన్నకి జయము జయము. యేసన్నకి జయము జయము.